నమస్తే. తెలంగాణలో త్వరలోనే కులగణన కార్యక్రమం చేయటానికి శ్రీకారం చుట్టారు. దానికి సంబంధించి అడుగులు కూడా వేగంగా వేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. న్యాయపరమైనటువంటి చిక్కులు ఎలాంటివి రాకుండా ఉండేందుకు ఏ విధమైనటువంటి స్టెప్స్ వేయాలి అనే దాని మీద కూడా ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చలు జరిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఇలాంటి క్రమంలో చాలా కీలకమైనటువంటి పరిణామంగా చోటు చేసుకోబోతుంది. ఎందుకంటే అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ తరపున ఒక ప్రామిస్ చేశారు తెలంగాణ పీపుల్కి. ఏదైతే కులగణన మేము చేస్తాం, రాష్ట్రంలో సామాజిక వర్గాల వారీగా ఎంతమంది ఉన్నారు, వారి జనాభా ఏంటి, మొత్తం అన్ని వివరంగా రాష్ట్ర ప్రజలకు తెలియచేయాలి అనే ఆలోచనను కూడా అప్పుడు పెట్టినప్పుడు దానికి కూడా విశేషంగా స్పందన వచ్చింది. ఇలాంటి తరుణంలో దాదాపు 90 ఏళ్ల తర్వాత కులగణన జరుగుతుంది. 2014లో కేసీఆర్ అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో సమగ్ర కుటుంబ సర్వే చేశారు. అంటే ఆ సర్వేలో కులగణన అనేది చేయలేదు, కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ వీళ్ళు ఎంతమంది ఉన్నారు అనే దాని మీద మాత్రమే ఒక రిపోర్ట్ తయారు చేశారు. దానిలో భాగంగా ఎస్సీలు 18% ఉంటే ఎస్టీలు 10, ఓసీలు 21, బీసీలు 50% పైగా ఉన్నారు. అయితే రాష్ట్రంలో అసలు సామాజిక వర్గాలు, అలాగే కులాలు, ఉపకులాలు, వారి జనాభా ఈ అంశాలు ప్రాతిపదికన తీసుకొని కులగణన జరగాలి. ఇప్పటికే కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆ ప్రక్రియ మొదలుపెట్టింది. తాజాగా కర్ణాటకలో కూడా అది జరుగుతూ వస్తుంది. ఇలాంటి సందర్భంలో తెలంగాణలో దానికి ఏ విధంగా చేయాలి, ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే గతంలో బీహార్లో ఈ కులగణన జరిగినప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది అప్పటి ప్రభుత్వం. ఇలాంటి సందర్భంలో కీలకమైనటువంటి అంశంగా ఇది చూడాలి. బీహార్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఇంకా సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతూనే ఉన్నాయి. అటువంటివి రాకుండా లేట్ అయినా పర్లేదు, కానీ కులగణన అనేది జరగాలి. న్యాయపరమైనటువంటి చిక్కుళ్ళు కానీ, అభ్యంతరాలు కానీ, ప్రతికూల పరిస్థితులు ఎలాంటివి కూడా ఎదురవ్వకూడదు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి ఒక కమిటీని ఫామ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. దానికి సంబంధించి వేగంగా అడుగులు వేస్తున్నారు. త్వరలోనే ఈ కులగణన అనే దానికి మనం మొదలు పెట్టాలి, స్టార్ట్ చేయాలి అనే ఆలోచనలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మొత్తానికి ఇది చాలా కీలకమైనటువంటి పరిణామం. ఎప్పుడో 90 ఏళ్లకు ముందు కులగణన జరిగింది. ఇలాంటి సందర్భంలో తెలంగాణలో త్వరలోనే కులగణన జరగబోతుంది.